బాబా అయ్య కొడుకులాలంగా అయ్య కొడుకులాలంగా ఊరి కొడుకులాలు మీరిద్దరు అన్నదమ్ములు కలిసి వెళ్తుంటే వద్ద పోతే తోమలుంటేరా అయ్యా నాకిద్దరు కొడుకులని కొడుకు నేను కాకి నమ్మలేదురా నేను గద్దకు నమ్మలేదు కొడుకులాల మిమ్మల్ని జీతాలు ఉంచలేదు నా కొడుకులు బతుకోవాలని కొడుకు నేను కడుపు కట్టుకొని మిమ్మల్ని ఆదుకుంటారా అయ్యా అయ్యో గాలమా అయ్యో గాలమా అయ్యో చెల్లెల్లమా అగ్నేరు పండు వలసి పోతుంది అయ్యో ముగ్గురు మీరు కూడా నా చిన్న గొడవలు పెళ్ళేదాకా నేనుంటాననుకున్నానే బిడ్డ నాకంత బాకీ లేదే అమ్మా రేపు తెల్ల రంగు మీ అత్తగారిళ్ళ వేయడాక ఎరుకున్నళ్ళు ఓ మాట ఎరుకలేనళ్ళు ఓ మాట బిడ్డ 11 రోజుల బట్టి బాగా తిరుగుతాను బిడ్డ అంటే మా వద్దు పుట్టినోడు ఒక్కడ మా పేరు బాబు అయ్యో మావలా తిన్నాను చెప్పుకుంటా బిడ్డ బిడ్డ ఒకవేళ నీకు బిడ్డ పుడితే నువ్వు చచ్చిపోతే వాళ్ళు వేసినట్టు వీళ్ళెడవరా బిడ్డ నరసింహులు పానం పోతే ఇద్దరు కొడుకులే ఒకలాగా పండుగ వేసుకున్నారు నా గర్భాన్ని ఇద్దరు కొడుకులు వచ్చినాడు కట్టిన పండుగ వేస్తారు గాని గా బిడ్డ సౌజన్యవా 11 రోజుల బట్టి మా బాబు ఏలంగా అత్తడు మా బాబు తవ్వనత్తడే తండ్రి తవ్వలు ఊతలేదా అయ్యా నాకు గట్లాంటి బిడ్డలే కావాలనా నేను వచ్చినాడు నా బిడ్డ నా తాడకొమ్మలు బట్టి ఏడితే నాకు అంతే సారు నాయన నా మీద మన వచ్చేయలేదు నా మీద దుమ్ము వచ్చేయలేదు తప్పకుండా 7 గడియలు 7 రోజులు ఒక్కటే అయ్యని పోతానని ఆనాడు సంఘం అయ్యేపాడు బిడ్డ ఆడవిల్ల సంతాన బలం ఇద్దరు కొడుకులతో ఆడ సంతాన బల సభ దగ్గర తల కింద కాకోలే కాళ్ళు మూసి ఆడి కప్పులు అంగిల్ తెస్తే అంగిళ్ళ పడవేసి నేను వెళ్ళిపోతానమ్మా
రోతం నువ్వు కంగట్టే పడుకుంటా పంచారు నీకే నాలుగు ముట్టిందా నీ మూడు పట్టుకుంటా మూడంటే ఏంటి బిడ్డ రెండు కాలం పట్టుకుంటా నువ్వు కంగట్లో అన్ని కూడా కనుక్కున్నా పంచారు మళ్ళీ అట్టే ముఖం మళ్ళీ ముఖం చూసుకుంటా అంటున్నావు ఏంటా నీకేం కావాలి నీకేం కావాలి అయ్యో దొరసానికి ఏమి ఇచ్చినావు దొరసాని కానే సంతన ఫలం ఇచ్చిన నాకు కూడా కావాలి ఓ కూరగాయల అన్న ఆలోచన ఉన్నదా అంటవా పొలగల్లా ఇస్తావా ఇస్తా ఇస్తావనే లేస్తా ఇస్తా బిడ్డ తప్పకుండా నేను చూస్తే నాకు బాధ అనిపిస్తాను అనిపిస్తుందా అబ్బా నువ్వులే నీకు సంతన ఫలం కావాలి మీ వాడు నాకేలా ఆయన లేడు ఎటువైంది ఆయన అవుట్ ఆఫ్ అయింది అయ్యో అవుతాపా నిన్ను ఇచ్చిపెట్టడానికి ఎట్లా ఈడ బతకలేక అక్కడ నువ్వెట్టుంటాను ఇంటికాడ చెప్పుకొని బతాను ఏం చేయాలయ్యా మరి సంసారం వెళ్ళక ఆయన అటువైంది ఇక్కడ నీకు కోసేపాడైంది ఏం పని చేస్తావు అక్కడ ఆయన పెద్ద పని చేస్తాడు అక్కడ నౌకరా నౌకరి ఏ సాఫ్ట్వేరా సిఐయా కాదయ్యా ఎస్ఐయా అసలే కాదు లాయరా అసలే కాదు పైలటా కాదయ్యా ఇంకా పెద్ద నౌకరా అంటే ఏంటి అయ్యో నీకు తెలియదా అయ్యో మా ఆయన ఆడ టెంట్లో అయ్యబోతాడు అయ్యా నాకంతే అల్కా 2 గుంజలు లేవడతాడు అత్తరు మిగిలిన ఇంట్లో లేవట్టుకోవాలి ఇక కానీ బిడ్డ ఇగో ఒక మాట సంతాన బలం కావాలి అంటే కదా ఈ పక్క వాడు కొడుకు టెంపుల్ పంటేనా మరి బిడ్డ ఈ తారీఖు నుంచి వెళ్ళి మళ్ళా 2020 సంవత్సరం నవంబర్ ఈ నవంబర్ మళ్ళీ తారీఖు దాకా మంచం మీ కాల మంచం కింద పెట్టాలి కాలు మొక్కుతానయ్యా ఎవరి కాలు మొక్తా అయ్యో నీ అయినా తోలుకాలేనా ఆయన తోలుకాలైనా అయితే పడి మొక్కుతున్నావు నువ్వు మొక్కుకునేం కాదు కానీ నీకు వెనకాసరి ఉన్నారయ్యా మా అత్త లంచ్ ఇంటికానే ఉంటుంది అనొచ్చు అట్లా అనొచ్చు అత్తను లంచ్ అంటే ఇల్లు ఎగిరెక్కుతుంది పందిరి పచ్చబడుతుంది ఇక్కడ సెట్ నువ్వు ఎప్పుడు పని చేస్తా నేను ఎప్పుడు పని చేస్తా అయ్యా మాడిబిడ్డ కూడా 7 పెళ్ళైనా ఇంటి మీద ఉంటది అయ్యా నువ్వు మంచిగా కూర్చుంటే మంచి కిందకి వెళ్ళి ఉడుచుకపోతే నేను తిన్న పల్లె ఆడుతా నా బట్టలు వీడెత్తది నాకటే కానీ బిడ్డ నువ్వు డిస్పో గ్లాసు కూడా పట్టద్దు బరువు ఈ తారీఖు మళ్ళా నవంబర్ 10 రాగా నువ్వు జానపాము ఉంటే చూడు దాని మూత కూడా పట్టద్దు వద్దు మూత ఆ మూత కూడా పోయేద్దు నువ్వు అంత బరువు ఉంటుందా మంచం మీద కాలు మంచం కింద కూడా అంతే గుణాయించుకోగలవు నువ్వు అంత డిప్యూటీ సిస్టమే అంతే భగవంతుడు తల్లికి సంతానం ఇచ్చినాడు ఆ తల్లి అనుకున్నారు వీళ్ళ పెద్ద మనిషి అనుకున్నా కానీ వాళ్ళ సాక్షాత్ భగవంతుని తెలియకపోయే భగవంతుడు తెలుస్తారా భగవంతుడి పాదాలు పట్టుకుని పైలోకి వెళ్ళిపోతున్నాము తల్లి చంద్రవతి దేవి ఆ తల్లికి అంటే గడినమి ఎక్కడ గడిపేరు పెడుతుందా ఏడుగురు దాసులు ఇప్పుడు 7 14 మంది దాసుల దగ్గర ఉంచుకుని ఆ తల్లి చంద్రవతి దేవినమ్మ అమ్మ దాసులాలా మదన సుందారి సువర్ణ సుందారి సువర్ణ నేను చిన్నడా ఎలుగులో కలగండి రాజ పోయాలి
పోదాం అట్లా మనం పోతాం మన సమ్మక్క గజ్జలు వాళ్ళ గద్దెలు ఉడినే నీ గద్దెలు లేదా నీ గద్దెల ఉడిచి పొట్టు పెట్టి ఉడిమాత్రం ముట్టించి చేస్తే మీకు ఎక్కడ సందుంటే అక్కడ ఇస్తాయి నువ్వైతేనే మొక్కుతావు రే ఓపుతోటి వేస్తాం వేస్తాం అయితే గర్భిణీలు పడతాం 9 గడియలు దొరిసిగమాయనా దేవుడు రావణ శంకర భగవంత ఏందయ్యా కోసి పెట్టాను రావన్నా రాసాయి అయ్యో సిగ్గు అనిపిస్తలే సిగ్గు అక్కడ ఇంకా ముసలానికి వచ్చినాక ఇది తిరగత్తలేదా ముఖం దాచుకుంటాను ఇకరా ఇట్రా పెడతారా కోసి ఏం కాదు పోతాయి మళ్ళీ అడిగానికి ఏం తీస్తావు అమ్మమ్మ నిడతానా లేను అమ్మమ్మ నిడతానా లేను మొన్నట్లెక్కనే మన ఏడుపిల్లి కదా పట్టుకోవాలి అంతే ఏంటి తమ్ముడు మన అందరం Pero
గంట తీసుకురా అదే అక్క కోడలు హాస్పిటల్ ఉంటది అత్తనాడు హాస్పిటల్ ముందట ఉంటది చూడు పెద్దవాళ్ళు చూసి బిడ్డ బిడ్డ నీ కోడలకు కొడుకు పుట్టిండ బిడ్డ పుట్టిందంటే ఒకేవేళ బిడ్డ పుట్టింది అనుకో ముఖం అంతా పాసాడో పెట్టినట్టు పెట్టి నా కొడుకు గంట పుట్టింది పోరుపు అడగాను 20 లక్షలు ఉండదా 30 లక్షలు ఉండబోతుందా అని ముఖం అంతా పెండకు పెట్టినట్టు పెట్టి అదే మోపలాలు ఉడితే ఒక్కవేళ కొడుకు పుట్టిండు అనుకో చో నా ఎండి కొండలో నా పౌడి కొండలో నా కొత్త పిచ్చలో నా పాత పిచ్చి పాట నీకే కక్క కొత్త పాత అంటే పుట్టిన కారణాల దాకా పెట్టేసి చూస్తాడు కొత్త ఉంటాయి ఈ 6 నెలలు అయినా కనబడుతా అంటే మట్లకి లాగిలకి వెళ్ళిపోతాడు పాత కావానే ఆయన మోటార్ మునిగింది కాదు ఉన్నాడు ఆయన మొన్నకి ఇప్పుడు కొద్దిగా అలవాటు ఇప్పుడు ప్రతి వేదనయ్యో ఇక నేను బిడ్డలు కల్లా అన్న తల్లి వెనకన కనుకున్న తల్లి పొద్దు ఎదుర్కొన్నాక అమ్మలాన ఆనాడు యమధర్మరాజు వెనకెదురుగా మాట చెప్పలేదా అయ్యయ్య సంతాన పరమిత్రము సంగమయ్య చెప్పలేదా బిడ్డ 7 గడియలు తప్పకుండా నీ ప్రాణం పోతుందని లేదా బిడ్డలు పట్టుకొని పుంజాపలు పెట్టుకున్నది ఆ బిడ్డ మానాడు పెట్టుకున్నది ఆ తల్లి చంద్రావతి దేవి ఇక నా ప్రాణం ఇప్పుడే పోతాడు ఇక నా ప్రాణం అప్పుడే పోతాను కొని ఆ తల్లి బాగా చంద్రావతి దేవి ఒక గడియ గడియా ఒక గడియ కడుతుంది 2 గడియలు కడుతుంది ఆ తల్లి అనుకుంటుంది ఇక నా ప్రాణం పోతుంది ఇక నా ప్రాణం పోతుంది అనుకుంటుంది అంతంటే 7 గడియలు కడవ
తల్లి చంద్రావతి 7 గడియలు కడతాను వెనకన ఆనాడు ఆ తల్లి నా ప్రాణం తెల్లారితే పోతుంది నా ప్రాణం పోతుంది ఇక నీ భూమి మీద బతక నా బిడ్డ ఎగది అవుతుందో నా బిడ్డ ఎగది అవుతుందో అని ఆ తల్లి చంద్రవతి అనుకుంటా అంటే 7 గడియల కొండ పోతాను ఏమధర్మరాజే 7 గడియల కొండ పోతాడు యమధర్మరాజు మనిషిపోయేనా 7 గడియల కొండ పోతున్న యమధర్మరాజు మర్చిపోయాడు ఆ తల్లి చంద్రవతి సావుగండ ఇక నా ప్రాణం పోదనుకుంటాను ఆ తల్లి చంద్రవతి బిడ్డ 7 గడియలు అంటే 7 రోజుల బిడ్డ పెరిగింది కన్న తలనుకునే నాకు రంది లేదు నాకేమైనా అవసరం రేపటికల్లా నా బిడ్డని పెంచి పెద్ద చేసి ఒక చేతిలో పెట్టి కళ్ళు కడి కన్యదానం చేస్తానమ్మా ఎత్తుకున్నా తల్లి చంద్రవతి దేవి బిడ్డ రూపు రేఖలు వర్ణించుకుంటుందో నానీరా ఇప్పటికప్పటి కన్నా వాకర ఆడవాళ్ళకేమో 4 పండుగలు మగ వాళ్ళకేమో 3 పండుగలు ఆట అబ్బా ఆడవాళ్ళు 4 పండుగలు అంటే పుట్టినాడు చేసి పండుగ పెరిగి పెద్ద అయినాడు పండుగ పెళ్లినాడు పండుగ దినవారం చేసినాడు పండుగ అన్నారమ్మా బిడ్డ పినకుండా పండుగ ఎంత ఊరని 3 మంది రప్పించి అన్న సందర్భాలు పెడితే ఏ మనిషే కానీ అన్నదాత పుణ్యదాత అనిపించుకోవాలి అయ్యో ఉన్నోళ్ళ ఇంటికాడ పండుగ అవుతుందంటే లేనోళ్ళ కనిపించారు వాళ్ళ ఇంటికి పోతే ఎలుపుకి అన్న దొక్కని ఆశపడతారమ్మా నా బిడ్డ పేరు రంగరంగ వైభవ పండుగ ఎదురు నా బిడ్డ పేరు పెట్టమంటారా వీధి కోడళ్ళు ఉత్తమ రాళ్ళు ఆ గొత్తల వీధి బిడ్డ దేవంతురాళ్ళంతా వచ్చి అమ్మాయి నీ బిడ్డ పేరే పండుగ ఎత్తన వెడకన ఊరు మంది వచ్చినప్పుడు ఈ కన్న తల్లి చంద్రశీల మారది ఏమన్నాడు ఏ మనిషికి ఆశ కంతు లేదు జీవనాన్ని తురిది లేదు
ఉన్న రోజులకి ఇల్లు కట్టాలకి భూములకి దాలు ఉన్న వాడిని కొట్టాలి మీద ఎంతో ప్రాధాన్యపడతాం ఇప్పటికల్లా మన బాణ వేయలాడు భూములు మరెంపరు రావు జాగలు మరెంపరు రావు ఎక్కడ ఉన్నదో ఊరు బయట 3 ముళ్ళ జాగా ఏ మనిషినైనా ఇంట్లో కూర్చుని పెట్టి ₹1,00,000 చేతిలో పెట్టినా తురిది కాదు అదే అన్నం తిన్నప్పుడు ఒక బుక్కెడంతా అన్నం ఎక్కువ వేసుకోమంటే చాలు అన్నమాట అన్నంక అన్నే వస్తుంది నా బిడ్డ పేరే పండుగ చేస్తాను కానీ బిడ్డ పేరు పెట్టుకుంటే ఊళ్ళో ఉన్న మంది అన్నారు అయ్యా అన్న తల్లి పేరు మీద కలియుగం మెచ్చు ఇలా మీ బిడ్డ పేరు మీరే పెట్టుకోమన్నప్పుడు నాది చంద్రశీల నా పేరు చంద్రశీల నా భార్య పేరు చంద్రావతి ఇద్దరు కొడుకులు ఉండగా పెద్ద కొడుకు అనిబంది చిన్న కొడుకు భూపతి రాదు ఇద్దరు కొడుకులు తోడ అందమైన ఆడపిల్ల పుట్టిన ఆడబిడ్డ పేరు అవు నా కొడుకులు కలిసి పేరు పెడతానా అని బిడ్డ పేరు పుష్పారాణిగా పోదను భగవంతుడు మనిషి వేడిగా నా జీవనం పోదనుకుంటాను బాబు కత్తిరి కాడికి వెళ్ళి పోతాను ఇంటికాడ తిరగాలి మరి పైరమని ఇద్దరు కొడుకులేమో పల్లెలు వాళ్ళేది ఆ తల్లి బాలా చంద్రవతి ఇద్దరు పిల్లల పల్లెల్లో వెళ్ళింది ఆ తల్లి చంద్రవతి దేవి ఆ తల్లి అనుకుంటుంది ఇక నా బిడ్డను వేసినవా కింద పాదం పెడితే మన్నంటకుండా జాతాలనుకున్నదమ్మా పుష్పరాణి బిడ్డ నీకలేకో నాకెవరు నాకలేకో నీకెవరే బిడ్డాలి బిడ్డను అంట వాప కట్టిందో ఎడవ సంగానగా బిడ్డనే సినిమతున్నావు వాళ్ళది సినిమపోతున్నావు మనది ఆడల్లో తింటా ఏం చేస్తావు మంచిగుంటున్నావు మనది సినిమతున్నావు బిడ్డ నీకన్నా ఏం చెప్తారని నాడేం చేసి అన్నీ అందరం వచ్చింది తక్కువ అయితే 12 దగ్గర ముందు ఉంటాం కదా 12 అంతపోతారు అదే బిడ్డ
పిల్ల పెరిగి నా పిల్లలు అమ్మ అమ్మని పిలుతాంటే ఆ తల చూసిన అమ్మలో కమ్మదనమనుకున్నాను బిడ్డ నా గర్భాన కొడుకులు చూడ బిడ్డ కోటి బాధ పడ్డనే అమ్మా బిడ్డ చిన్న చిన్నగా మాట్లాడుతాను అందుకని ఇప్పటికప్పటికీ